అత్యంత భయంకరమైన రాత్రి. కళ్ళ ముందే చావు కనిపిస్తోంది. చల్లని మౌంట్ ఎవరెస్ట్ పై భయంతో చెమటలు పడుతున్నాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. టిబెట్ వైపు నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించాలని అనుకున్న పర్వతారోహకుల పరిస్థితి ఇది. ఒక్కసారిగా దూసుకొచ్చిన మంచు తుఫాను 1000 మందిని ప్రాణాపాయంలోకి నెట్టేసింది. కర్మా వ్యాలీ, కాంగ్జుమ్ వైపు ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్ళను మంచు తుఫాను ఒక్కసారిగా కమ్మేసింది. ఎటు చూసినా మంచు చర్యలు. వెనక్కి తిరిగి వెడదామన్నా దారులన్నీ మూసుకుపోయాయి. పైకి వెళ్ళలేరు, అక్కడ ఉండలేరు. తిరిగి కిందకు రాలేరు. చుట్టూ చీకటితో పాటు బీభత్సం సృష్టించిన మంచు తుఫానుతో చలి తీవ్రత పెరిగి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు అక్కడి పర్యాటకులు. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది అతి కష్టం మీద 350 మందిని రక్షించారు. మిగిలిన వారిని ఎలా కాపాడాలో తెలియక వారిని చేరేందుకు దారులు వెతుకుతున్నారు. పైకి వెళ్లే మార్గాల్లో మంచు చర్యలు పడడంతో వాటిని తొలగిస్తున్నారు. ఇంకా దట్టంగా మంచు కురుస్తుండడంతో బాధితులు హైపోథెర్మియా బారిన పడినట్లుగా రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. వీలైనంత త్వరగా వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.